హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీ అందరితోని ఇంకొక డే రొటీన్ బ్లాగ్ షేర్ చేసుకుంటున్నానండి. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఈరోజు అయితే నేను ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుందామని చెప్పేసి పొద్దున్నే మార్నింగ్ బట్టలు బెడ్షీట్స్ అవన్నీ తీసేసి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేసానండి. ఈరోజు సెకండ్ సాటర్డే అని చెప్పేసి మర్చిపోయాను. అయితే ఇంకా మార్నింగ్ లేవగానే మిషన్లో వేయడం వల్ల అదొక సేవ్ అయ్యానండి. ఇంకా కర్టన్స్ మా ఇంట్లో అయితే మొత్తం కూడా ఎక్కువ కర్టన్స్ ఉంటాయండి. సో ఆ కర్టన్స్ అన్నీ కూడా ఒక్కసారిగా చేయాలంటే చేయలేము, కానీ నేనైతే ఒక్కసారికి చేసేస్తానండి. ఎందుకంటే కొన్ని ఉతికి కొన్ని ఉతకకుండా అట్లా పెట్టుకుంటే నాకు నచ్చదు అనమాట. మొత్తం కూడా క్లీన్ చేసుకుంటే మొత్తం క్లీన్ చేసుకోవాలి, లేదు అంటే అసలు కొంచెం అయినాకైనా క్లీన్ చేసుకోవాలి అట్లా అని నేను అనుకుంటానండి. మొత్తం కూడా ఒకేసారికి క్లీన్ అయిపోవాలని చెప్పేసి నేను అనుకుంటాను. సో అక్కడ కూడా పొద్దున అయితే మా వారికి నాకు కొంచెం అట్లా మాటలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వంటగది అంతా ముందు కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. అదంతా క్లీన్ చేసుకుంటే ఇల్లు ఉడవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అంట్లు ముందు తోమేసుకొని సో గ్యాస్ స్టవ్ ఎదురుగా కనిపించే కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. అలా చేసుకోవడం వల్ల ముందు అది శుభ్రపడిపోయిన తర్వాత కింద ఏదైనా చెదారం ఉంటే కింద పడిపోతుంది కాబట్టి తర్వాత ఇల్లు ఉడుస్తాను అనమాట. నేను అడగడం అయితే మర్చిపోయానండి. సో వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ అండి వీడియోకి చిన్న లైక్ ఇచ్చి అండ్ అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారో ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. సో ఇక్కడైతే ఇంకా వంటగదిలో మొత్తం కూడా అట్లా తడిగొడ్డు వేసి తుడుస్తున్నానండి. వాటర్ అయితే చల్లను, ఎందుకంటే మనకి ఇక్కడ కౌంటర్ టాప్ సెట్ చేసేటప్పుడు ఒక మార్బుల్కి ఇంకొక మార్బుల్కి మధ్య గ్యాప్లో సిమెంట్ వేస్తారు కదండి. ఆ సిమెంట్ ఏంటంటే ఒక్కొక్కసారి కరిగిపోయి నీళ్ళు లీక్ అవుతూ ఉంటాయన్నమాట. సో అవి కింద షెల్ఫ్స్లో కూడా వెళ్తాయి అని చెప్పేసి నేనైతే నీళ్ళు పోసి డైరెక్ట్గా కడగను. ఇట్లా ప్రతిసారి కడుక్కుంటా చేసుకుంటా వెట్ క్లాత్ అయితే పెడతానమాట. సో ఇక్కడ మా వారు అందులోకి హాల్లో ఉన్న కర్టన్స్, బెడ్రూమ్లో ఉన్న కర్టన్స్ అవన్నీ కూడా తీసి పక్కన వేస్తున్నారు అనమాట. తీయమని చెప్పాను పొద్దున్నే. ఇంకా మా వారైతే చాలా హెల్ప్ చేస్తారండి ఇంటి పనిలో. సో ఇక్కడ కూడా ఇంకా నేను ఇడ్లీ పిండి వేయాలి. ఈరోజు సెకండ్ సాటర్డే అయినప్పటికీ మా వారికి టర్న్ డ్యూటీ ఉందన్నమాట. సో సెకండ్ సాటర్డే సెలవు ఉంటుంది, కాకపోతే ఇంకా టర్న్ డ్యూటీస్ అని కొన్ని ప్రతి ఆదివారము ప్రతి సెకండ్ సాటర్డే అట్లా వీళ్ళకి డ్యూటీస్ వేస్తారనమాట. సో అట్లా ఇంక ఈరోజు మా వారికి ఉందని చెప్పేసి అన్నారని ఇంకా టిఫిన్ అయితే పెడదామని చెప్పేసి ఇడ్లీ పాత్రలో కడిగి పక్కన పెట్టాను. సో ఈలోపు ఇంకా తుడుస్తున్నాను అనమాట. మొత్తం కూడా హాల్లో ఏవైతే దుమ్ము చేరి కనిపిస్తూ ఉంటాయి కదండి, సో అవన్నీ కూడా తుడుస్తున్నాను. కటన్స్ ఇక్కడ మీరు మొత్తం ఖాళీగా ఉంది చూసారా అండి. సో అక్కడంతా కూడా రోజు కటన్స్ ఉంటాయి కాబట్టి మనకి క్లోజ్డ్గా ఉంటుంది. ఈరోజు కటన్స్ అవన్నీ తీసేటప్పటికి మొత్తం బాగా లైటింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. సో పొద్దున్న చెప్పాను కదండి వాషింగ్ మిషన్ అయితే వేసాను. పవర్ పోయేలోపు మాకు వాషింగ్ మిషన్ కూడా అయిపోయిందనమాట. ఇవి ఏంటంటే జస్ట్ బెడ్షీట్స్ అండ్ అలానే నిన్న వేసుకున్న క్లాత్స్ అనమాట, నార్మల్. సో ఇక్కడ కటన్స్ నేనైతే తడిపి ఇంకా ఉతుకుదామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ముందైతే ఇవి వేసాను అనుకోండి ఆరిపోతూ ఉంటాయి కదా, అందుకనే ముందు ఇవి ఆరేస్తే అవి ఆరిపోతూ ఉంటాయి అండ్ అలానే మిగిలినవి నేను ఇంకా ఉతికి అవి ఆరేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. డోర్ మ్యాట్స్ అవి కూడా ఉంటాయి కదండి, సో అందుకని మొత్తం కూడా ఒకేసారి ఇంకా అవి ఉతికేసి ఆరేసేయచ్చులే అన్నట్లు అనుకుంటున్నాను. సో నాకేంటంటే నెలకు ఒకసారి చేసే ఈ శుభ్రం అనేది ఒకేసారి చేసేసుకోవాలని చెప్పేసి అనుకుంటాను. ఒక రోజు కొన్ని ఇంకొక రోజు కొన్ని అట్లా చేసుకుంటే నాకు నచ్చదు, అందుకని ఒకే రోజు చేసేసుకుంటాను. ఎటు మాకు ఇక్కడ ఉప్పు నీళ్ళే కాబట్టి ఈరోజు నీళ్ళన్నీ వాడేస్తే నీళ్ళు రావేమో అని చెప్పేసి బాధ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఉప్పు నీళ్ళే కాబట్టి, మంచినీళ్ళు అయితే వాడు వదులుతాడా లేదా అని చెప్పేసి బాధపడాలి. ఇంకా ఉప్పు నీళ్ళే అవ్వడం వల్ల మాకు అటువంటి బాధ ఏమి ఉండదు అనమాట. కాకపోతే ఈ రోజు అయితే సెకండ్ సాటర్డే ఆయన రోజు మర్చిపోయానని చెప్పేసి అన్నాను కదండి. సో ఇంకా మా వారు బయటికి వెళ్ళే ముందు మోటార్ వేసి వెళ్ళారు కాబట్టి నాకు సరిపోయింది, లేదంటే నీళ్ళు అయిపోయాయి. ఇంకా పవర్ వచ్చే వరకు 1:30 అయిందండి. అంతవరకు కూడా ఇంకా పనంతా ఆగిపోయేదనమాట. సో ఇంకా మా వారు మోటార్ వేసి వెళ్ళడం వల్ల నేను సేవ్ అయ్యాను అనమాట చాలా వరకు ఈరోజు పని. సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఎన్ని కటన్స్ ఉన్నాయో. ఈ కటన్స్ అన్నీ కూడా ఇప్పుడు వాష్ చేసేస్తాను. సో లిక్విడ్ వేసి కొంచెం ముందుగా నానబెడతాను అనమాట. ఎందుకంటే ఈ పైన పింక్ కలర్లో ఉన్న కటన్స్ అనేవి బయట హాల్కి బయట ఉన్న రూమ్ దగ్గర వేస్తాను అనమాట. సో అక్కడ ఏంటంటే గిల్స్ ఉంటాయి కదండి, సో దుమ్ము దుమారం అనేది గాలి బాగా వేస్తున్నప్పుడు గాలి అంతా వచ్చేసి అక్కడ ఆగుతుంది కదా, కటన్స్కి ఎక్కువ దుమ్ము ఉన్నట్లు ఉంటాయి అనమాట. సో అందుకనే అది కొంచెం సేపు నానబెట్టేసి చేత్తో అట్లా అనేసేసి తర్వాత జాడిచ్చేసేస్తాను, శుభ్రంగా ఉంటాయి కాబట్టి అప్పుడు. సో ఇవైతే నానబెట్టేసి నేను ఇంకా అప్పటికే టైము 9 అవుతున్నట్లుందండి. సో మా ఆయన 10 కల్లా వెళ్ళిపోవాలి. సో బయటికి వెళ్ళారు, ఈలోపు వచ్చేస్తారని చెప్పేసి నేనైతే ఇడ్లీ పిండి
ఉప్పు వేసేసి కలిపేసేసి అట్లా పెట్టేస్తున్నాను. నేనైతే ఇడ్లీ పాత్రలకి ఆయిల్ అయితే రాయనండి. మరి చాలా వరకు అందరూ రాస్తూ ఉంటారు. నేనైతే ఎటువంటి ఆయిల్ అయితే రాయను. కాకపోతే ఇడ్లీలు వేసేటప్పుడు ఆ ప్లేట్స్ ఒకసారి మంచినీళ్ళతో కడిగితే కొంచెం బాగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు. నాకైతే అనిపించింది అనమాట. సో అందుకే నేను ప్రతి వస్తువు కూడా వాడేటప్పుడు ఒకసారి కడుగుతానండి. నాకు అది మరి ఏంటో నాకు అర్థం కాదు. మా వారేమో ఎందుకే అట్లా అన్నిసార్లు కడుగుతామని చెప్పేసి అట్లా అంటూ ఉంటారు అన్నట్టు. కాకపోతే నాకేంటో ఉప్పు నీళ్ళు కదండి మాకు. సో ఏదైనా వస్తువు వండేటప్పుడు కానీ తినడానికి పెట్టుకునే ప్లేట్స్ కానీ ఏవైనా సరే ఒకసారి మినరల్ క్యాన్ తెచ్చుకుంటామండి మేము. సో ఆ వాటర్తో ఒకసారి కడిగేసేసి అప్పుడు మాత్రమే ప్రతి వస్తువు కూడా యూస్ చేసుకుంటాను అనమాట. సో అలా చేసే ప్రతిసారి కూడా ఎందుకమ్మా ఇంత క్లీనింగ్గా ఇంత ఇదిగా చేస్తూ ఉంటావు అని చెప్పేసి మా వారైతే ప్రతిసారి అంటూ ఉంటారు. ఇక్కడైతే నేను కటన్స్ ఇందాక నానబెట్టేసి వెళ్ళాను కదండి. సో అవంతా కూడా ఒకసారి చేత్తో అనేసేసి తర్వాత ఇంకా జాడిస్తాను అనమాట. సో ఇక్కడ అయితే ప్రతిదీ ఒకసారి కింద పడేస్తే ఏంటంటే ఒకసారి జాడిచ్చిన తర్వాత కింద వేయొచ్చు. కానీ మాకు ఇక్కడ వెనకాల కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. సో అక్కడ మట్టి ఎక్కువ ఎన్నిసార్లు కడిగినా సరే సిమెంట్ ఎప్పుడు వేస్తూ ఉంటారు కాబట్టి అందుకని నేనైతే కింద వేయనండి. ఒకసారి జాడిచ్చిన తర్వాత అట్లా చైర్స్లో పెట్టుకుంటాను. నీళ్ళు కూడా కారిపోతూ ఉంటాయి కాబట్టి ఒకసారి జాడిచ్చాను కదండి, ఇంకొకసారి కూడా జాడిద్దామని చెప్పేసి మళ్ళీ దాంట్లో వేసుకుంటున్నాను అనమాట. సో అలా జాడిచ్చేసేసి అట్లా పెట్టేశానండి. మిగిలిన కటన్స్ కూడా అట్లానే ఇంకా జాడిచ్చేసేసి మా వారు వచ్చిన తర్వాత ఆరేసాం అనమాట ఇద్దరం కలిసి. ఎందుకంటే నాకు అవి చాలా బరువు ఉంటాయండి. పైకి ఎత్తి వేసేటప్పుడు కొంచెం హెల్పింగ్గా మా వారు ఉంటారు అనమాట. సో ఇప్పటి వరకు వాయిస్ ఓవర్ ఇచ్చాను కదండి. తర్వాత కొంచెం వీడియో అయితే డైరెక్ట్ వాయిస్ ఇచ్చాను. ఎలా ఉంటుందో ఒకసారి చూసి హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే నేను టమాటా పప్పేనండి. కాకపోతే అందులో చింతపండు బదులు మామిడికాయ ఉరుగులు చేశాను కదండి. సో అవి అయితే వేస్తున్నాను. నానబెట్టుకొని జస్ట్ అట్లా వేసుకోవడమే. మరీ పచ్చి మామిడి అంత టేస్ట్ ఉండదు కానీ కొంచెం బాగుంటుంది అన్నమాట. సో అందుకని ఈరోజు టేస్ట్ ఎట్లా ఉంటుందా అని చెప్పేసి చేద్దామని చెప్పేసి పప్పులో వేస్తున్నాను. ఇంకా మా వారు వచ్చేసి టమాటా పప్పు అని అరటికాయలు చేయలే అని చెప్పేసి అన్నారనమాట. సో మాకైతే కరెంటు పోయిందండి. పొద్దుననగా తీసాడు. మాకైతే ఎప్పుడు వస్తుందో మరి. టైం అయితే 11:30 అవుతుంది. సో ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అవుదాంలే అని చిరాకుగా ఉందిలేండి. సో అందుకని కరెంట్ వచ్చినాక ఫ్రెష్ అవ్వచ్చులే అన్నట్టు ఆగే. ఇంట్లో పని అంతా అయిపోయేటప్పటికి టైం అయిందండి. మా వారు అయిపోయినాక సో పసుపు అయితే డబ్బాలో వేయాలి. ప్రజెంట్ అది కొంచెం అయిపోవచ్చింది కదా, ఎందుకు అని చెప్పేసి చెప్పాను కదండి. టమాటా మామిడికాయ అయితే పప్పు పెడుతున్నాను. సో మామిడికాయ అంటే పచ్చి మామిడికాయ కాదు, మామిడికాయల్ని ఎండబెట్టి ఉరుగులు అయితే చేశాను అనమాట. అవి ఎలా ఉంటాయా అని చెప్పేసి ఈరోజు చూస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఎండబెట్టింది నేను. సో ఉప్పు పసుపు వేసి ఎండబెడతాం కదా, టేస్ట్ పులుపు ఉంటుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేద్దామని చెప్పేసి వేస్తున్నాను పప్పులో. సో టేస్ట్ అయితే పప్పు బాగానే ఉందండి. చింతపండు పెట్టకుండా మామిడికాయ ముక్కలు కొంచెం ఒక గుప్పెడంత వేసాను అనమాట. కొంచెం ఒక అరకప్పు పప్పుకి. సో టేస్ట్ అయితే మామూలుగా చింతపండు టమాటా వేసి ఎట్లయితే చేస్తామో మామిడికాయ ఉరుగులు వేసి చేసినా బాగుంది టేస్ట్. సో సేమ్ అంతే ఉంది. కొంచెం మేము ఉప్పు కారం తక్కువ కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపడా బాగుంటుంది అనమాట. సో పక్కనైతే నేను అరటికాయ ఫ్రైకి అయితే పెట్టేస్తున్నానండి. సో ఆయిల్ వేసిన తర్వాత తాలింపులు, ఎండుమిర్చి అండ్ అలానే ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత అరటికాయ ముక్కలు మనం కోసి పెట్టుకున్న ముక్కల్ని వేసేసి బాగా మంట తగ్గించేసి సిమ్లో వేగిస్తానండి. సో అట్లా వేగింది బాగుంటుంది. కొంతమంది నీళ్లు వేసి వేగిస్తారు అనమాట. సో అట్లా వేస్తే మనకి చప్పబడిపోతుంది అండ్ అలా త్వరగా పాడిపోతుంది. సో ఇట్లా వేయించుకుంటే మనకి సాయంత్రం వరకు కూడా బాగుంటుంది అనమాట కర్రీ అనేది. సో నీళ్ళు వేసి చేసే వంటలకి, నీళ్ళు వేయకుండా మగ్గించుకునే వంటలకి చాలా తేడా ఉంటుంది. టేస్ట్లో కూడా తేడా ఉంటుందండి. సో అరటికాయ ముక్కలు వేగిన తర్వాత నేను ఇంకా కొంచెం అంతా చిన్నులపాయి అల్లం వేసేసి
అండ్ అలానే కారము, ధనియాల పొడి. సో ఇంతవరకు వేసి బాగా మగ్గిస్తానండి. మగ్గిన తర్వాత అదంతా కూడా లాస్ట్లో చివరిగా కొత్తిమీర అయితే వేసి కాసేపు వేయించిన తర్వాత ఆపేస్తానమాట. కొత్తిమీర పచ్చిగా అయితే వేయనమాట. ఎందుకంటే ఆ పచ్చి స్మెల్ పోయి గుమగుమ స్మెల్ అనేది వస్తుంది. పచ్చిది అట్లా వేసేస్తే మనకి టేస్ట్ అనేది అంతగా తెలియదు. అందుకని వేయించుతానండి కొత్తిమీర వేసిన తర్వాత. పక్కన అరటికాయ వేగుతూ ఉంటుందండి. తర్వాత పక్కనైతే పప్పు అంతా కూడా విజిల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. అవి కూడా విజిల్ పోయి ప్రెజర్ అంతా పోయేలోపు నేనైతే పప్పుకి తాలింపుకి ఏమైతే కావాలో అవన్నీ కూడా పక్కన పెట్టుకుంటున్నాను. అయితే తాలింపులో నేను కొంచెం ఉప్పు మిరగాయలు అయితే వేయించుకుంటున్నాను అనమాట. సో టేస్ట్ బాగుంటుంది కదండి. సో అందుకని ఉప్పు మిరగాయలు మొన్న పట్టి ఉంటే నేను అవి కూడా వేయించుకుంటున్నాను, ఒక 4-5. సో ఒకసారి అయితే అరటికాయ ఫ్రై అయితే తిప్పుకుంటున్నాను. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి పప్పుకి ఉప్పు మిరగాయలు వేసి పక్కన పెట్టుకుంటున్నాను. సో నేనైతే వంట పని కానీ ఇంట్లో పని కానీ ఏదైనా సరే త్వరగా చేసేసుకోవాలని చూస్తాను. సో మొత్తం కూడా అయిపోతే దాని గురించి ఆలోచన ఉండదు కాబట్టి ఒకేసారి చేసేసుకోవాలని చెప్పేసి అనుకుంటా. జాగు చేస్తూ చేయనండి, నాకు అది నచ్చదనమాట. సో పనంతా అయిపోతే ప్రశాంతంగా ఉన్నట్లు ఉంటుంది, లేదంటే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నట్లు ఉంటుంది అనమాట. సో అందుకని ఏ పనైనా సరే ఎంత ఉన్నా సరే ఒకేసారి చేసేసుకొని పక్కన పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడు కూడా వంట పని అయిపోయిన తర్వాత ఇడ్లీకి వేసుకున్న గిన్నెలు కానీ అవన్నీ కూడా ఇంకా వంట అయిపోయినాక ఒకేసారి మొత్తం తోమేసుకున్నాను అనమాట. సో పప్పు కూడా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. టమాటా పప్పు మామిడికాయ ఒరుగులు వేసి చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వచ్చేసి మజ్జిగ మిరగాయలు. సో ఈ మజ్జిగ మిరగాయలు మనమే పట్టామన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది. సో మంట అయితే ఎక్కువ అనిపించదు, ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్నది. బయట చేసుకున్నది అయితే వాళ్ళు లోపల గింజలు కూడా ఎక్కువ ఉండేవి తీసుకుంటారు. సో మనమైతే మజ్జిగ చిక్కగా కాబట్టి తీసుకుంటాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. ఇవైతే పప్పులోకి టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట, అవి రెండు నంచుకొని తింటే అవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి అరటికాయ తాలింపు. నేను ఎక్కువ మసాలా అయితే వేస్ట్ చేయను, జస్ట్ నూనెలో మగ్గించేసేసి ఇంత హాఫ్ కూడా కాదు, పావు టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ దించే ముందు ధనియాల పొడి వేసేసి దించేస్తాను. కొత్తిమీర వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ప్రతి కర్రీలో కూడా కొత్తిమీర వేసి చేస్తాను. కొత్తిమీర కరివేపాకు లేనిదే బాగోదన్నమాట కర్రీస్ చేస్తే. సో పప్పులోకి కూడా కొంచెం అంత ఎక్కువ కొత్తిమీర వేసి కొంచెం సేపు మగ్గిస్తాను. ఎందుకనంటే మగ్గించకపోతే కొత్తిమీరలోని టేస్ట్ అనేది దిగదు. సో అందుకని నేను కొంచెం సేపు మగ్గించేసి ఆపేస్తాను అనమాట. కొంచెం అట్లా మగ్గిన తర్వాత దించేసుకుంటాం. సో పొద్దున 10 నేను బట్టలు అవన్నీ ఉతికి కటన్లు కూడా ఉతికి ఆరేసేటప్పటికి 10-10:30 అయిందనమాట. సో కాసేపు తర్వాత అట్లా కూర్చొని వంట చేశానండి. 12కి మొదలు పెడితే 12:30 అయిపోయిందనమాట. 12:30 అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయ్యి జడ వేసుకొని అట్లా బయటికి వెళ్ళి చూసేటప్పటికి 1 గంటకి బట్టలన్నీ ఆరిపోయి ఉన్నాయండి. సో ఇంకా సరేలే అని చెప్పేసి కటన్లు అక్కడ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా అన్నట్లు ఇంక ఇక్కడ 3 కుర్చీలు కొంటే 3 కుర్చీలకు ఆ బట్టలన్నీ సరిపోయినాయి అనమాట. అక్కడ సర్దేస్తే ఓ పని అయిపోతుంది. ఈలోపు మా వారు వచ్చారు, ఇంకా కటన్స్ కూడా సర్దడానికి హెల్ప్ చేశారనమాట. సో ఈరోజుకి వీడియో అయితే ఇంతే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. ఉంటానండి, బాయ్.